వెంకటేశాయ. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలోను భయలోకములందశక్తివాసి ఏ తాపములేక బ్రహ్మగతి తానుజితశ్రములై చిరింతురు ఏనా పరమేశు మృక్కెదను అఘౌఘ వివర్తను భద్రకీర్తను. కలియుగవాసులందరికీ కూడా భద్రతని చేకూర్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మనందరికీ కూడా మృత్యు భయాన్ని, అదేవిధంగా మానసిక భయాలన్నింటినీ కూడా తొలగించేటువంటి అద్భుతమైన గ్రంథరాజం శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని ప్రతినిత్యము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వేయించేసి ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో నాదనీరాజన వేదికగా ప్రతినిత్యము అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. నేడు కూడా శ్రీ గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థనతో సత్సంకల్పం చేసుకుంటూ ధ్యాన శ్లోకాలను కూడా పఠించుకుంటూ ఆచార్యముఖంగా ఈనాటి ఈ సాయంకాల వేళ అధ్యయన కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసప్రార్థనా. రాజితామరపాదాయ రాజనీలిమదేహినే రజనీరాజవక్త్రాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణోడుపమయూఖ సమూహ శుభ్రం శేషాదిశుద్ధి పరిపాకవతాసితాభ్రం వ్యాసేన కీరమునినా ప్రమితం హ్యదభ్రం తారాపథం విశత భాగవతం సుధాభ్రం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో కొన్ని అధ్యాయాల్ని పారాయణ చేసుకోబోతూ ఉన్నాం.
అనునిత్యం మనం చేసేటువంటి పనుల్లో శ్రద్ధతో చేసేవి కొన్ని ఉంటాయి, కపటంతో చేసేవి కూడా ఉంటాయి. కపటంతో ఎందుకు చేస్తామంటే ఇతరుల దగ్గర మనం గొప్ప చాటించుకోవటం కోసం కొన్ని కర్మలు ఆచరిస్తూ ఉంటాం. అది కపటంతో చేసే పని. శ్రద్ధతో చేసే పని ఏమిటి అంటే మన కోసం మనం చేసుకునేది. మన కర్మలలో మన కోసం మనం చేసుకునేటువంటిది శ్రద్ధగా ఎలా చేస్తామో ప్రతి పని అలాగే చేస్తే అది భగవద్ అనుగ్రహ కారకం అవుతుంది. కేవలం మెప్పు కోసం చేసేటువంటిది ఆ క్షణం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది, దానివల్ల నిజమైన ప్రయోజనం లభించదు. పూజలు చేసేటప్పుడు కూడా కామ్యమైనటువంటి పూజలు, నిష్కామంతో చేసేటువంటి పూజలని రెండు విధాలు ఉన్నాయి. ఏదైతే కోరి మనం చేస్తామో అది కామ్యమైనటువంటి పూజ, మన కోరిక నెరవేరటంతో దాని ఫలితం పూర్తయిపోయింది. నిష్కామమైనటువంటి పూజ అంటే భగవద్ అనుగ్రహం కోసం మాత్రమే చేసేటువంటి పూజ. ఇది నిజమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి పూజ. ఎందువల్లంటే శ్రద్ధ దేని మీద ఉండాలి? మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం, ఈ కర్మలు ఎందుకు ఆచరిస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి అనే ఆలోచనతోనే మన జీవితాన్ని సాగించుకోవాలి. ఈ మధ్యలో చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని చేత కల్పితమైనటువంటివే. ఆయన మాయ చేత మనమంతా బంధింపబడుతూ ఉంటాం. అందువల్ల లక్ష్య సాధన పవిత్రమైనట్లయితే అది మనం తేలికగా పొందగలుగుతాము. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో ఉద్భవించిన తరువాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా లక్ష్యం ఏమిటి, ఈ నా సృష్టికి నేను సృష్టింపబడడానికి కారణం ఎవరు అని ఆయనలో జిజ్ఞాస ప్రారంభం అయింది. ఆ తరువాత తప తప అనేటువంటి శబ్దం వినిపించింది ఆయనకు. తపస్సు చేశాడు ఆయన. ఎలా చేశాడంటే నిష్కపటమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు, దర్శనాన్ని ఇచ్చాడు. సగుణ సాకారమైనటువంటి పరమాత్మ స్వరూపం ఎదురుకుండా ప్రత్యక్షమయ్యింది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. నా సంకల్పంతోనే ఈ లోకాలన్నీ సృష్టింపబడుతూ ఉంటాయి నాయన, నువ్వు నిమిత్తమాత్రుడవు అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి తెలియజేశారు. ఇక్కడ బ్రహ్మగారి తపన ఏదైతే ఉందో అది కూడా మనం గ్రహించుకుని మన లక్ష్య సాధనలో ఆ తపన ధ్యాస ఉండాలి. అది కేవలము భగవంతుడనే కాదు, మన వృత్తి ధర్మం పట్ల కూడా మనకు ఆ రకమైన తపన ధ్యాస ఉండాలి. అలా ఉన్నప్పుడు అది తపస్సుతో సమానమవుతుంది. మన సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. అటువంటి చక్కని అధ్యాయాలను మనం ఇప్పుడు చదువుకోబోతూ ఉన్నాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆచార్యుల వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే అష్టమోऽధ్యాయః రాజోవాచ బ్రహ్మణా చోదితో బ్రహ్మన్ బ్రహ్మణాచోదితో బ్రహ్మన్ గుణాఖ్యానే గుణస్య చ గుణాఖ్యానే గుణస్య చ యస్మై యస్మై యథా ప్రాహ యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః నారదో దేవదర్శనః ఏతద్వేదితుమిచ్ఛామి ఏతద్వేదితుమిచ్ఛామి తత్వం వేదవిదాం వర తత్వం వేదవిదాంబర హరేరద్భుత వీర్యస్య హరేరద్భుతవీర్యస్య కథాలోకసుమంగళాః కథాలోకసుమంగళాః కథయస్వ మహాభాగ కథయస్వ మహాభాగ యథాహమఖిలాత్మని యథాహమఖిలాత్మని
ఆత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్త్యక్ష్యే కలేవరం మనస్త్యక్ష్యే కలేవరం శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది భగవాన్ విశతే హృది ప్రవిష్టః కర్ణరంధ్రేణ ప్రవిష్టః కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణః ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథా శరత్ సలిలస్య యథా శరత్ ధౌతాత్మా పురుషః కృష్ణ ధౌతాత్మా పురుషః కృష్ణ పాదమూలం న ముంచతి పాదమూలం న ముంచతి ధౌతాత్మా పురుషః కృష్ణ పాదమూలం న ముంచతి ధౌతాత్మా పురుషః కృష్ణ పాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశః ముక్త సర్వ పరిక్లేశః పాంథస్వశరణం యథా పాంథస్వశరణం యథా యదధాతుమతో బ్రహ్మన్ యదధాతుమతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునా వా యదృచ్ఛయా హేతునా వా భవంతో జానతే యథా భవంతో జానతే యథా ఆసీద్యదుదరాత్ పద్మం ఆసీద్యదుదరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం లోక సంస్థాన లక్షణం యావానయం వై పురుషః యావానయం వై పురుషః ఇయత్తావయవైః పృథక్ ఇయత్తావయవైః పృథక్ తావానసావితి ప్రోక్తః తావానసావితి ప్రోక్తః సంస్థావయవవానివ సంస్థావయవవానివ అజసృజతి భూతాని అజసృజతి భూతాని భూతాత్మా యదనుగ్రహాత్ భూతాత్మా యదనుగ్రహాత్ దదృశేయేన తద్రూపం దదృశేయేన తద్రూపం నాభిపద్మసముద్భవః నాభిపద్మసముద్భవః స చాపి యత్ర పురుషో స చాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాప్యయః విశ్వస్థిత్యుద్భవాప్యయః ముక్త్వాత్మమాయాం మాయేషః ముక్త్వాత్మమాయాం మాయేషః శేతే సర్వగుహాశయః శేతే సర్వగుహాశయః పురుషావయవైర్లోకాః పురుషావయవైర్లోకాః సపాలాః పూర్వకల్పితాః సపాలాః పూర్వకల్పితాః లోకైరముష్యావయవాః లోకైరముష్యావయవాః సపాలైరితి శుశ్రుమా సపాలైరితి శుశ్రుమా యావాన్ కల్పో వికల్పో వా యావాన్ కల్పో వికల్పో వా యథా కాలో నుమీయతే యథా కాలో నుమీయతే భూత భవ్య భవచ్చబ్దః భూత భవ్య భవచ్చబ్దః ఆయుర్మానం చ యత్సతః ఆయుర్మానం చ యత్సతః కాలస్యానుగతిర్యాతో కాలస్యానుగతిర్యాతు లక్ష్యతేన్వీ బృహత్యథా
बृहत्यपि लक्ष्यतेऽन्वी बृहत्यपि यावत्यः कर्म गतयो यावत्यः कर्म गतयो यादृशीर्द्विजसत्तमा यादृशीर्द्विजसत्तमा यस्मिन् कर्म समावायो यस्मिन् कर्म समावायो यथा येनोपगृह्यते यथा येनोपगृह्यते गुणानां गुणिनां चैव गुणानां गुणिनां चैव परिणाममभीप्सताम् परिणाममभीप्सताम् भूपातालकगुव्योमा भूपातालकगुव्योमा ग्रहनक्षत्रभूभृताम् ग्रहनक्षत्रभूभृताम् सरित्समुद्रद्वीपानाम् सरित्समुद्रद्वीपानाम् सम्भवश्चैतदोकसाम् सम्भवश्चैतदोकसाम् प्रमाणमण्डकोशस्य प्रमाणमण्डकोशस्य बाह्याभ्यन्तरभेदतः बाह्याभ्यन्तरभेदतः महतां चानुचरितम् महतां चानुचरितम् वर्णाश्रमविनिश्चयः वर्णाश्रमविनिश्चयः युगानि युगमानं च युगानि युगमानं च धर्मो यश्च युगे युगे धर्मो यश्च युगे युगे अवतारानुचरितम् अवतारानुचरितम् यदाश्चर्यतमं हरेः यदाश्चर्यतमम् हरेः नृणां साधारणो धर्मः नृणां साधारणो धर्मः सविशेषश्च यादृशः सविशेषश्च यादृशः श्रेणीनां राजर्षीणां च श्रेणीनां राजर्षीणां च धर्मः कृच्छ्रेषु जीवताम् धर्मः कृच्छ्रेषु जीवताम् तत्त्वानां परिसङ्ख्यानम् तत्त्वानां परिसङ्ख्यानम् लक्षणं हेतुलक्षणम् लक्षणं हेतुलक्षणम् पुरुषाराधनविधिः पुरुषाराधनविधिः योगस्याध्यात्मिकस्य च योगस्याध्यात्मिकस्य च योगेश्वरैश्वर्यगतिः योगेश्वरैश्वर्यगतिः लिङ्गभङ्गस्तु योगिनाम् लिङ्गभङ्गस्तु योगिनाम् वेदोपवेद धर्माणाम् वेदोपवेद धर्माणाम् इतिहासपुराणयोः इतिहासपुराणयोः सम्प्लवः सर्वभूतानाम् सम्प्लवः सर्वभूतानाम् विक्रमः प्रतिसङ्क्रमः विक्रमः प्रतिसङ्क्रमः इष्टापूर्तस्य काम्यानाम् इष्टापूर्तस्य काम्यानाम् त्रिवर्गस्य च यो विधिः त्रिवर्गस्य च यो विधिः यश्चानुशायिनां सर्गः यश्चानुशायिनां सर्गः पाषण्डस्य च सम्भवः पाषण्डस्य च सम्भवः आत्मनो बन्धमोक्षौ च आत्मनो बन्धमोक्षौ च व्यवस्थानं स्वरूपतः व्यवस्थानं स्वरूपतः यथात्मतन्त्रो भगवान् यथात्मतन्त्रो भगवान्
విక్రీడత్యాత్మమాయయా విక్రీడత్యాత్మమాయయా విసృజ్య వా యథా మాయాం విసృజ్య వా యథా మాయా ఉదాస్తే సాక్షివద్ విభుః ఉదాస్తే సాక్షివద్విభుః సర్వమేతచ్చ భగవన్ సర్వమేతచ్చ భగవన్ పృచ్ఛతే మేను పూర్వశః పృచ్ఛతే మేను పూర్వశః తత్వతోర్హస్యుదాహర్తుం తత్వతోర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే ప్రపన్నాయ మహామునే అత్ర ప్రమాణం హి భవాన్ అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠీ యథాత్మభూః పరమేష్ఠీ యథాత్మభూః పరే చేహానుతిష్ఠంతి పరే చేహానుతిష్ఠంతి పూర్వేషాం పూర్వజైః కృతం పూర్వేషాం పూర్వజైః కృతం న మే సవః పరాయంతి న మే సవః పరాయంతి బ్రహ్మన్న నశనాదమి బ్రహ్మన్ననశనాదమి పిబతోచ్యుత పీయూషం పిబతోచ్యుత పీయూషం అన్యత్ర కుపితా ద్విజాత్ అన్యత్ర కుపితా ద్విజాత్ సూత ఉవాచ సూత ఉవాచ స ఉపామంత్రితో రాజ్ఞా స ఉపమంత్రితో రాజ్ఞా కథాయామితి సత్పతేః కథాయామితి సత్పతేః బ్రహ్మరాతో భృశం ప్రీతో బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది విష్ణురాతేన సంసది ప్రాహ భాగవతం నామ ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే బ్రహ్మకల్ప ఉపాగతే యద్యత్ పరీక్షిత్ వృషభః యద్యత్ పరీక్షిత్ వృషభః పాండూనామనుపృచ్ఛతి పాండూనామనుపృచ్ఛతి ఆనుపూర్వ్యేణ తత్సర్వం ఆనుపూర్వ్యేణ తత్సర్వం ఆఖ్యాతుముపచక్రమే ఆఖ్యాతుముపచక్రమే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే అష్టమోధ్యాయః అష్టమోధ్యాయః అత్యద్భుతమైనటువంటి భాగవతంలో 7 రోజుల్లో మృత్యువు సంభవిస్తుందని తెలిసినప్పటికీ కూడా ఆ పరీక్షిన్ మహారాజు ఎంతో ఉత్సుకతతో యస్మై యస్మై యథాప్రాహ నారదో దేవదర్శన అని చెప్పి ఆ శుకమహర్షిని నారదుడి ద్వారా అదేవిధంగా ఇతరుల యొక్క అద్భుతమైనటువంటి ఆ భగవత్ కథలను వినాలనేటువంటి ఆత్రంతో ఆర్తితో అడిగి ఎందుచేతనంటే హరేరద్భుత వీర్యస్య కథా లోక సుమంగళాః అని ఆ హరి యొక్క కథలన్నీ కూడా లోకానికంతటికీ కూడా మంగళప్రదమైనటువంటిది. అలాగే కాలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మ యొక్క పాద పద్మములను ఆశ్రయిస్తారో వారికి విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది అని చెప్పి హృదయంలో ఆ భగవంతుణ్ణి నింపుకుని తక్కువ కాలంలో అయినా సరే మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే ఆయన అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఇక్కడ అడిగినటువంటి వారి యొక్క శ్రద్ధని భక్తిని ఆర్తిని గమనించినటువంటి వారు కాబట్టి ఒకరు విష్ణురాతులు మరొక బ్రహ్మరాతుడు ఆ అడిగేటువంటి వాడు ఏ రకమైనటువంటి ఆర్తితో గురువును ఆశ్రయించి అడగాలి, ఎటువంటి లక్షణాలు అడిగేని వారి యొక్క
పథంలో ఉండాలి అన్నట్టు వాటన్నిటినీ కూడా పరిశీలించిన తరువాతే గురువులు కూడా పరిశీలించి వారికి ఏ మేరకు బోధించాలి అన్నది తెలుసుకుని బోధిస్తారు. కాబట్టి ఇక్కడ అడిగిన వెంటనే ఆ ప్రశ్న వేసిన ప్రశ్నల పరంపర అంతా కూడా ముగిసిన తర్వాత ఆయన ఎంతో ఆనందపడినటువంటి వాడై ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అని చెప్పి సాక్షాత్తు విష్ణు భగవానుడు చతుశ్లోకాలుగా అందించినటువంటి ఆ భాగవతం బ్రహ్మకు అందించాడు. అక్కడి నుంచి పరంపరగా విచ్చేసినటువంటిది భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ బోధన చేసేటువంటిది భాగవతం అని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దానికి సంకేతంగా మనవారు చెబుతారు. అటువంటి అద్భుతమైనటువంటి భాగవతంలో అంశాలను ప్రతినిత్యము మనం ఆచార్యముఖంగా ప్రతి శ్లోకం ప్రతి అర్థము అంతరార్థము అదేవిధంగా దానిని మనం ఎంతవరకు అందుకోగలం, ఏ రకంగా అందుకోవాలి, అందుకునే ప్రయత్నం ఎలా చేయాలి అన్న విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అలా పరీక్షిత్ మహారాజు ప్రశ్నల పరంపరతో కూడినటువంటి అద్భుతమైన ఈ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకున్నాం. అదేవిధంగా తదుపరి అధ్యాయాన్ని కూడా మనం ఆచార్యముఖంగా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే నవమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధః స్వప్నద్రష్టురివాంజసా బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా రమమాణో గుణేష్వస్యాః మమాహమితి మన్యతే యర్హి వావమహిం నిస్వే పరస్మిన్ కాలమాయయోః రమేత గత సమ్మోహః త్యక్త్వోదాస్తే తదోభయం ఆత్మతత్వవిశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం బ్రహ్మణే దర్శయన్ రూపం అవ్యలీకవ్రతాదృతః స ఆదిదేవో జగతాం పరో గురుః స్వధిష్ణ్యమాస్థాయ శుశ్రూక్షయైక్షత తాం నాధ్యగచ్చదృశమత్ర సమ్మతాం ప్రపంచ నిర్మాణ విధిర్యయా భవేత్ సచింతయన్ ద్వ్యక్షరమేకదాంభసి ఉపాశృణోద్విర్గదితం వచో విభుః స్పర్శేషు యత్ షోడశమేకవింశం నిష్కించనానాం నృపయద్ధనం విదుః నిశమ్య తద్వక్తృదిదృక్షయా దిశో
నిశమ్య తద్వక్తృదిదృక్షయా దిశో విలోక్య తత్రాన్యదపశ్యమానః విలోక్య తత్రాన్యదపశ్యమానః స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్ధితం స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్ధితం తపస్యుపాదిష్ట ఇవాదధే మనః తపస్యుపాదిష్ట ఇవా దధే మనః దివ్యం సహస్రాబ్దమమోఘ దర్శనో దివ్యం సహస్రాబ్దమమోఘ దర్శనో జితానిలాత్మా విజితో భయేంద్రియః చితానిలాత్మా విజితో భయేంద్రియః అతప్యతస్మాఖిల లోకతాపనం అతప్యతస్మాఖిల లోకతాపనం తపస్తపీయాం స్తపతాం సమాహితః తపస్తపీయాం స్తపతాం సమాహితః తస్మై స్వలోకం భగవాన్ సభాజితః తస్మై స్వలోకం భగవాన్ సభాజితః సందర్శయామాస పరం నయత్పరం సందర్శయామాస పరం నయత్పరం వ్యపేత సంక్లేశ విమోహ సాధ్వసం వ్యపేత సంక్లేశ విమోహ సాధ్వసం స్వదృష్టవద్భిః పురుషైరభిష్టుతం స్వదృష్టవద్భిః పురుషైరభిష్టుతం ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్వం చ మిశ్రం న చ కాల విక్రమః సత్వం చ మిశ్రం న చ కాల విక్రమః న యత్ర మాయా కిముతా పరే హరే 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 అనువ్రతా యత్ర సురాసురార్చితాః అనువ్రతా యత్ర సురాసురార్చితాః శ్యామావదాతా శతపత్రలోచనాః శ్యామావదాతాః శతపత్రలోచనాః పిశంగవస్త్రాः సురుచः సుపేశసః పిశంగవస్త్రాः సురుచः సుపేశసః సర్వే చతుర్బాహవ ఉన్మిషన్మణి సర్వే చతుర్బాహవ ఉన్మిషన్మణి ప్రవేక నిష్కాభరణాः సువర్చసః ప్రవేక నిష్కాభరణాः సువర్చసః ప్రవాల వైదూర్య మృణాల వర్చసః ప్రళవైడూర్యమృణాలవర్చసః పరిస్ఫురత్కుండలమౌలిమాలినః పరిస్ఫురత్కుండలమౌలిమాలినః భ్రాజిష్ణుభిర్యః పరితో విరాజతే భ్రాజిష్ణుభిర్యః పరితో విరాజతే లసద్విమానావలిభిర్మహాత్మనాం లసద్విమానావలిభిర్మహాత్మనాం విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః సవిద్యుదభ్రావళిభిర్యథా నభః సవిద్యుదభ్రావలిభిర్యథా నభః శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోః శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంఖం శ్రితాయా కుసుమాకరానుగైః ప్రేంఖం శ్రితాయా కుసుమాకరానుగైః విగీయమానా ప్రియకర్మ గాయతి విగీయమానా ప్రియకర్మ గాయతే దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః
పతిం యజ్ఞపతిం జగత్పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హణాదిభిః సునందనంద ప్రబలార్హణాదిభిః స్వపార్షదముఖ్యైః పరిసేవితం విభుం స్వపార్షదముఖ్యైః పరిసేవితం విభుం భృత్య ప్రసాదాభిముఖం దృగాసవం భృత్య ప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్నహాసారుణలోచనాననం ప్రసన్నహాసారుణలోచనాననం కిరీటినం కుండలినం చతుర్ముఖం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా కిరీటినం కుండలినం చతుర్భుజం కిరీటినం కుండలినం చతుర్భుజం పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా అధ్యర్హణీయాసనమాస్థితం పరం అధ్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుషోడశ పంచశక్తిభిః వృతం చతుషోడశ పంచశక్తిభిః యుక్తం భగైస్వైరితరత్ర చాధ్రువైః యుక్తం భగైస్వైరితిరత్ర చాధ్రువైః స్వ ఏవ ధామన్ రమమాణమీశ్వరం స్వయేవ ధామన్ రమమాణమీశ్వరం తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతరో తద్దర్శనాహ్లాద పరిప్లుతాంతరో హృష్యత్తనుః ప్రేమ భరాశ్రులోచనః హృష్యత్తనుః ప్రేమ భరాశ్రులోచనః ననామ పాదాంబుజమస్య విశ్వసృగ్ ననామ పాదాంబుజమస్య విశ్వసృగ్ యత్పారమహంస్యేన పథాధిగమ్యతే యత్పారమహంస్యేన పథాధిగమ్యతే తం ప్రీయమాణం సముపస్థితం తదా తం ప్రీయమాణం సముపస్థితం తదా ప్రజా విసర్గే నిజ శాసనార్హణం ప్రజా విసర్గే నిజ శాసనార్హణం బభాష ఈషత్ స్మిత శోచిషా గిరా బభాష ఈషత్ స్మిత శోచిషా గిరా ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్ ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ త్వయాహం తోషితః సమ్యక్ త్వయాహం తోషితః సమ్యక్ వేదగర్భసి సృక్షయా వేదగర్భసి సృక్షయా చిరం భృతేన తపసా చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోగినాం దుస్తోషః కూటయోగినాం వరం వరయ భద్రంతే వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం వరేశం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయః పరిశ్రామః బ్రహ్మన్ శ్రేయః పరిశ్రామః పుంసో మద్దర్శనావధిః పుంసో మద్దర్శనావధిః మనీషితానుభావోయం మనీషితానుభావోయం మమ లోకావలోకనం మమ లోకావలోకనం యదుపశ్రుత్య రహసి యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః చకర్థ పరమం తపః ప్రత్యాదిష్టం మయా తత్ర ప్రత్యాదిష్టం మయా తత్ర
सर्वत्र त्वयि कर्म विमोहिते त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नघ आत्माहं तपसो नघ सृजामि तपसैवेदम् सृजामि तपसैवेदम् ग्रसामि तपसा पुनः ग्रसामि तपसा पुनः बिभर्मि तपसा विश्वम् बिभर्मि तपसा विश्वम् वीर्यं मे दुश्चरन् तपः वीर्यं मे दुश्चरन् तपः ब्रह्मोवाच ब्रह्मोवाच भगवन् सर्वभूतानां भगवन् सर्वभूतानाम् अध्यक्षोऽवस्थितो गुहाम् अध्यक्षोऽवस्थितो गुहाम् वेदः ह्यप्रतिरुद्धेन वेदह्यप्रतिरुद्धेन प्रज्ञानेन चिकीर्षितम् प्रज्ञानेन चिकीर्षितम् तथापि नाथमानस्य तथापि नाथमानस्य नाथ नाथयनाथितम् नाथ नाथयनाथितम् परावरे यथा रूपे परावरे यथा रूपे जानीयान्ते त्वरूपिणः जानीयान्ते त्वरूपिणः यथात्ममाया योगेन यथात्ममाया योगेन नानाशक्त्युपबृंहितम् नानाशक्त्युपबृंहितम् विलुम्पन् विसृजन् गृह्णन् विलुम्बन् विसृजन् गृह्णन् बिभ्रदात्मानमात्मना बिभ्रदात्मानमात्मना क्रीडस्य मोघसङ्कल्प क्रीडस्य मोघसङ्कल्प ऊर्णनाभिर्यधोर्णुते ऊर्णनाभिर्यथोर्नुते तथा तद्विषयां धेहि तथा तद्विषयां धेहि मनीषां मयि माधव मनीषां मयि माधव भगवच्छिक्षितमहम् भगवच्छिक्षितमहं करवाणि ह्यतन्द्रितः करवाणि ह्यतन्द्रितः नेहमानः प्रजासर्गम् नेहमानः प्रजासर्गम् बध्येयं यदनुग्रहात् अध्येयं यदनुग्रहात् यावत् सखा सख्युरिवेशते कृतः यावत् सखा सख्युर्वेशते कृतः प्रजा विसर्गे विभजामि भोजनम् प्रजा विसर्गे विभजामि भोजनम् अविक्लवस्ते परिकर्मणि स्थितो अविक्लवस्ते परिकर्मणि स्थितो मामे समुन्नद्धमदो जमानिनः मामे समुन्नद्धमदो जमानिनः श्रीभगवानुवाच श्रीभगवानुवाच ज्ञानं परमगुह्यं मे ज्ञानं परमगुह्यं मे यद्विज्ञानसमन्वितम् यद्विज्ञानसमन्वितम् सरहस्यं तदङ्गं च सरहस्यं तदङ्गं च गृहाणगदितं मया गृहाणगदितं मया यावानहं यथा भावो यावानहं यथा भावो यद्रूपगुणकर्मकः यद्रूपगुणकर्मकः तथैव तत्त्वविज्ञानम् तथैव तत्त्वविज्ञानम् अस्तु ते मदनुग्रहात् अस्तु ते मदनुग्रहात् अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतच्च पश्चादहं यदेतच्च यो वसिष्येत सोऽस्म्यहम् यो वसिष्येत सोऽस्म्यहम् ऋतेऽर्थं यत्प्रतीयेत ऋतेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायाम् तद्विद्यादात्मनो माया यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा महान्ति भूतानि यथा महान्ति भूतानि
भूतानि భూతేషోచ్చావచేష్వను भूतेषोच्चावचेष्वनो ప్రవిష్టాన్యప్రవిష్టాని प्रविष्टान्यप्रविष्टानि తథా తేషు నతేష్వహం तथा तेषु न तेष्वहम् ఏతావదేవ జిజ్ఞాస్యం एतावदेव जिज्ञास्यम् తత్వజిజ్ఞాసునాత్మనః तत्त्वजिज्ञासुनात्मनः అన్వయవ్యతిరేకాభ్యాం अन्वयव्यतिरेकाभ्याम् యత్స్యాత్ సర్వత్ర సర్వదా यत्स्यात् सर्वत्र सर्वदा ఏతన్మతం సమాతిష్ఠ एतन्मतम् समातिष्ठ పరమేణ సమాధినా परमेण समाधिना భవాన్ కల్ప వికల్పేషు भवान् कल्पविकल्पेषु న విముహ్యతి కర్హిచిత్ न विमुह्यति कर्हिचित् శ్రీశుక ఉవాచ श्रीशुक उवाच సంప్రదిశ్యైవ మజనో सम्प्रदिश्यैव मजनो జనానాం పరమేష్ఠినం जनानाम् परमेष्ठिनम् పశ్యతస్తస్య తద్రూపం पश्यतस्तस्य तद्रूपम् ఆత్మనోన్యరుణద్ధరిః आत्मनोऽन्यरुणद्धरिः అంతర్హితేంద్రియార్థాయ अन्तर्हितेन्द्रियार्थाय హరయే విహితాంజలిః हरये विहिताञ्जलिः సర్వభూతమయో విశ్వం सर्वभूतमयो विश्वम् ససర్జేదం సపూర్వవత్ ससर्जेदम् सपूर्ववत् ప్రజాపతిర్ధర్మపతిః प्रजापतिर्धर्मपतिः ఏకదా నియమాన్యమాన్ एकदा नियमान्यमान् భద్రం ప్రజానామన్విచ్చన్ भद्रम् प्रजानामन्विच्छन् నాతిష్ఠత్ స్వార్థకామ్యయా आतिष्ठत् स्वार्थकाम्यया తం నారదః ప్రియతమో तम् नारदः प्रियतमो రిక్తాదానామనువ్రతః रिक्तादानामनुव्रतः శుశ్రూషమాణశీలేన शुश्रूषमाणः शीलेन ప్రశ్రయేణ దమేన చ प्रश्रयेण दमेन च మాయాం వివిదిషన్ విష్ణోః मायाम् विविदिशन् विष्णो మాయేశస్య మహామునిః मायेशस्य महामुनिः మహాభాగవతో రాజన్ महाभागवतो राजन् పితరం పర్యతోషయత్ पितरम् पर्यतोषयत् తుష్టం నిశామ్య పితరం तुष्टम् निशाम्य पितरम् లోకానాం ప్రపితామహం लोकानाम् प्रपितामहम् దేవర్షిః పరిపప్రచ్ఛ देवर्षिः परिपप्रच्छ భవాన్ యన్మాను పృచ్ఛతి भवान् यन्मानुपृच्छति తస్మా ఇదం భాగవతం तस्मा इदम् भागवतम् పురాణం దశలక్షణం पुराणम् दशलक्षणम् ప్రోక్తం భగవతా ప్రాహ प्रोक्तम् भगवता प्राह ప్రీతః పుత్రాయ భూతకృత్ प्रीतः पुत्राय भूतकृत् నారదః ప్రాహ మునయే नारदः प्राह मुनये సరస్వత్యాస్తటే నృప सरस्वत्यास्तटे नृप ధ్యాయతే బ్రహ్మ పరమం ध्यायते ब्रह्म परमम् యాసాయామిత తేజసే व्यासायामित तेजसे యదుతాహం త్వయా పృష్టో यदुताहम् त्वया पृष्टो వైరాజాత్ పురుషాదిదం वैराजात् पुरुषादिदम् యథాసీత్ తదుపాఖ్యాస్యే यथासीत् तदुपाख्यास्ये ప్రశ్నానన్యాంశ్చ
కృత్స్నశః ప్రశ్నానన్యాంశ్చ కృత్స్నశః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే నవమోऽధ్యాయః. నవమోऽధ్యాయః. ఈ రకంగా బ్రహ్మగారికి సాక్షాత్తు ఆ విష్ణువు అందించినటువంటి చతుశ్లోకి అని పిలువబడే 4 శ్లోకాలు కలిగినటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. అదేవిధంగా పురాణం దశలక్షణం అని చెప్పినట్లుగా దశలక్షణాలతో కూడినటువంటి అధ్యాయం తదుపరి దశమోధ్యాయం, ఆ అధ్యాయాన్ని కూడా శ్రద్ధగా మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే దశమోధ్యాయః. దశమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః స్థానం పోషణమూతయః మన్వంతరేషానుకథాః మన్వంతరేషానుకథాః నిరోధో ముక్తిరాశ్రయః నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్యర్థం దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా శ్రుతేనార్థేన చాంజసా భూతమాత్రేంద్రియధియాం భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః జన్మ సర్గ ఉదాహృతః బ్రహ్మణో గుణవైషమ్యాత్ బ్రహ్మణో గుణవైషమ్యాత్ విసర్గః పౌరుషస్మృతః విసర్గః పౌరుషస్మృతః స్థితిర్వైకుంఠ విజయః స్థితిర్వైకుంఠ విజయః పోషణం తదనుగ్రహః పోషణం తదనుగ్రహః మన్వంతరాణి సద్ధర్మః మన్వంతరాణి సద్ధర్మః ఊతయః కర్మ వాసనాః ఊతయః కర్మ వాసనాః అవతారానుచరితం అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం హరేశ్చాస్యానువర్తినాం సతామీశ కథాః ప్రోక్తాః సతామీశ కథాః ప్రోక్తాః నానాఖ్యానోపబృంహితాః నానాఖ్యానోపబృంహితాః నిరోధోస్యానుశయనం నిరోధోస్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వాన్యథా రూపం ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః స్వరూపేణ వ్యవస్థితిః ఆభాసశ్చ నిరోధశ్చ ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే పరమాత్మేతి శబ్ద్యతే యోధ్యాత్మికోయం పురుషః యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాధిదైవికః సోసావేవాధిదైవికః యస్తత్రోభయ విచ్ఛేదః యస్తత్రో భయ విచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః పురుషో హ్యాధిభౌతికః ఏకమేకతరాభావే ఏకమేకతరాభావే యదా నోపలభామహే యదా నోపలభామహే త్రితయం తత్ర యో వేద త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః స ఆత్మా
స్వాశ్రయాశ్రయః పురుషోండం వినిర్భిద్య పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః యదాసౌ స వినిర్గతః ఆత్మనోయమనమన్విచ్చన్ ఆత్మనోయనమన్విచ్చన్ అపో సాక్షిచ్యుచిశుచిః అపోస్రాక్షీచ్యుచిశుచిః తాస్వవాత్సీత్ స్వసృష్టాసు తాస్వవాత్సీత్ స్వసృష్టాసు సహస్ర పరివత్సరాన్ సహస్ర పరివత్సరాన్ తేన నారాయణో నామ తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః యదాపః పురుషోద్భవాః ద్రవ్యం కర్మ చ కాలశ్చ ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా న సంతి యదుపేక్షయా ఏకో నానాత్వమన్విచ్చన్ ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః యోగతల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్రిధా మాయయా వ్యసృజత్రిధా అధిదైవమథాధ్యాత్మం అధిదైవమథాధ్యాత్మం అధిభూతమితి ప్రభుః అధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం యథైకం పౌరుషం వీర్యం త్రిధా భిద్యత తచ్ఛృణు త్రిధా భిద్యత తచ్ఛృణు అంతఃశరీర ఆకాశాత్ అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జజ్ఞే ఓజస్సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః తతః ప్రాణో మహానసుః అనుప్రాణంతి యం ప్రాణాః అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు ప్రాణంతం సర్వజంతుషు అపానంతమపానంతి అపానంతమపానంతి నరదేవమివానుగాః నరదేవమివానుగాః ప్రాణేన క్షిపతా క్షుత్రడ్ ప్రాణేన క్షిపతా క్షుత్రట్ అంతరాజాయతే ప్రభోః అంతరాజాయతే ప్రభోః పిపాసతో జక్షతశ్చ పిపాసతో జక్షతశ్చ ప్రాంగ్ముఖం నిరభిద్యత ప్రాంగ్ముఖం నిరభిద్యత ముఖతస్తాలు నిర్భిన్నం ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జజ్ఞే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యోధిగమ్యతే జిహ్వయా యోధిగమ్యతే వివక్షోర్ముఖతో భూమ్నో వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వ్యాఘ్యాహృతం తయోః వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః జలే వైతస్య శుచిరం జలే వైతస్య శుచిరం నిరోధः సమజాయత నిరోధः సమజాయత నాసికే నిరభిద్యేతాం నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవహో తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః ఘ్రాణో నసి జిఘృక్షతః యదాత్మని నిరాలోకం యదాత్మని నిరాలోకం ఆత్మానం చ దిదృక్షతః ఆత్మానం చ దిదృక్షతః నిర్భిన్నే అక్షిణీతస్య నిర్భిన్నే అక్షిణీతస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహः జ్యోతిశ్చక్షుర్గుణగ్రహः బోధ్యమానస్య ఋషిభిః బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనస్తు
ఆత్మనస్తజ్జిఘృక్షతః ఆత్మనస్తజ్జిఘృక్షతః కర్ణౌ చ నిరభిద్యేతాం కర్ణౌ చ నిరభిద్యేత దిశశ్రోత్రం గుణగ్రహః దిశశ్రోత్రం గుణగ్రహః వస్తునో మృదు కాఠిన్య వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం లఘు గుర్వోష్ణ శీతతాం వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం జిఘృక్షతస్త్వం నిర్భిన్నా జిఘృక్షతస్వం నిర్భిన్న తస్యాం రోమమహీరుహాః తస్యాం రోమమహీరుహాః తత్ర చాంతర్బహిర్వాతః తత్ర చాంతర్బహిర్వాతః త్వచా లబ్ధగుణో వృతః త్వచా లబ్ధగుణో వృతః హస్తౌ రురుహతుస్తస్య హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మ చికీర్షయా నానా కర్మ చికీర్షయా తయోస్తు బలమింద్రశ్చ తయోస్తు బలమింద్రశ్చ ఆదానముభయాశ్రయం ఆదానముభయాశ్రయం గతిం జిగీషితః పాదౌ గతిం జిగీషతః పాదౌ రురుహాతేభికామికాం రురుహాతేభికామికాం పద్భ్యాం యజ్ఞస్వయం హవ్యం పద్భ్యాం యజ్ఞస్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః కర్మభిః క్రియతే నృభిః నిరభిద్యత శిష్ణో వై నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కామానాం ఉపస్థ ఆసీత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం ప్రియం తదుభయాశ్రయం ఉత్సిసృక్షోర్ధాతుమలం ఉత్సిసృక్షోర్ధాతుమలం నిరభిద్యత వైగుదం నిరభిద్యత వైగుదం తతః పాయుస్తతో మిత్రః తతః పాయుస్తతో మిత్రః ఉత్సర్గ ఉభయాశ్రయః ఉత్సర్గ ఉభయాశ్రయః ఆసిసృప్సోః పురః పుర్యా ఆశిసృప్సోః పురః పుర్యా నాభిద్వారమపానతః నాభిద్వారమపానతః తత్రాపానస్తతో మృత్యుః తత్రాపానస్తతో మృత్యుః పృథక్త్వముభయాశ్రయం పృథక్త్వముభయాశ్రయం ఆదిత్సోరన్నపానానాం ఆదిత్సోరన్నపానానాం ఆసన్ కుక్ష్యంత్రనాడయః ఆసన్ కుక్ష్యంత్రనాడయః నద్యః సముద్రాశ్చ తయోః నద్యః సముద్రాశ్చ తయోః తుష్టిః పుష్టిస్తదాశ్రయే తుష్టిః పుష్టిస్తదాశ్రయే నిదిధ్యాసోరాత్మమాయాం నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత హృదయం నిరభిద్యత తతో మనస్తతశ్చంద్రః తతో మనస్తతశ్చంద్రః సంకల్పః కామ ఏవ చ సంకల్పః కామ ఏవ చ త్వక్చర్మ మాంసరుధిర త్వక్చర్మ మాంసరుధిర మేదో మజ్జాస్థిధాతవః మేదో మధ్యాస్థిధాతవః త్వక్చర్మ మాంసరుధిర మేదో మజ్జాస్థిధాతవః త్వక్చర్మ మాంసరుధిర మేదో మధ్యాస్థిధాతవః భూమ్యప్తేజో మయా సప్త భూమ్యస్తేజోమయా సప్త ప్రాణో వ్యోమాంబువాయుభిః ప్రాణో వ్యోమాంబువాయుభిః గుణాత్మకానీంద్రియాణి గుణాత్మకానీంద్రియాణి భూతాదిప్రభవా గుణాః భూతాదిప్రభవా గుణాః మనః సర్వవికారాత్మా మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ బుద్ధిర్విజ్ఞానరూపిణీ ఏతద్భగవతో రూపం
एतद्भगवतो रूपम् స్థూలంతే వ్యాహృతం మయా स्थूलन्ते व्याहृतम् मया మహ్యాదిభిశ్చావరణైః मह्यादिभिश्चावरणैः అష్టభిర్బహిరావృతం अष्टभिर्बहिरावृतम् అతః పరం సూక్ష్మతమం अतः परम् सूक्ष्मतमम् అవ్యక్తం నిర్విశేషణం अव्यक्तम् निर्विशेषणम् అనాదిమధ్య నిధనం अनादिमध्यनिधनम् నిత్యం వాంగ్మనసః పరం नित्यम् वाङ्मनसः परम् అమునీ భగవద్రూపే अमुनि भगवद्रूपे మయా తే అనువర్ణితే मया ते अनुवर्णिते ఉభే అపి న గృహ్ణంతి उभे अपि न गृह्णन्ति మాయా సృష్టే విపశ్చితః माया सृष्टे विपश्चितः సవాచ్యవాచకతయా सवाच्यवाचकतया భగవాన్ బ్రహ్మరూపధృత్ भगवान् ब्रह्मरूपधृत् నామరూపక్రియాధత్తే नामरूपक्रिया धत्ते సకర్మా కర్మకః పరః सकर्मा कर्मकः परः ప్రజాపతీన్ మనూన్ దేవాన్ प्रजापतीन्मनोन् देवान् ఋషీన్ పితృగణాన్ పృథక్ ऋषीन् पितृगणान् पृथक् సిద్ధచారణ గంధర్వాన్ सिद्धचारणगन्धर्वान् విద్యాధ్రాసురగుహ్యకాన్ विद्याध्रासुरगुह्यकान् కిన్నరాప్సరసో నాగాన్ किन्नराप्सरसो नागान् సర్పాన్ కిం పురుషోరగాన్ सर्पान् किम् पुरुषोरगान् మాతృరక్ష పిశాచాంశ్చ मातृरक्षः पिशाचांश्च ప్రేతభూత వినాయకాన్ प्रेतभूतविनायकान् కూష్మాండోన్మాదభేతాళాన్ कूष्माण्डोन्मादभेतालान् యాతు ధానాన్ గ్రహానపి यातु धानान् ग्रहानपि ఖగాన్ మృగాన్ పశూన్ వృక్షాన్ खगान् मृगान् पशून् वृक्षान् గిరీన్ నృపసరీసృపాన్ गिरीन् नृपसरीसृपान् ద్వివిధాశ్చతుర్విధాయేన్యే द्विविधाश्चतुर्विधायेन्ये జలస్థలనభౌకసః जलस्थलनभौकसः కుశలా కుశలామిశ్రాః कुशला कुशला मिश्राः కర్మణాం గతయస్త్విమాః कर्मणाम् गतयस्त्विमाः సత్వం రజస్తమ ఇతి सत्त्वम् रजस्तम इति తిస్రః సురనృనారకాః तिस्रः सुरनृनारकाः తత్రాప్యేకైకశో రాజన్ तत्राप्यैकैकशो राजन् భిద్యంతే గతయస్త్రిధా भिद्यन्ते गतयस्त्रिधा యదైకైకతరోన్యాభ్యాం यदैकैकतरोऽन्याभ्याम् స్వభావ ఉపహన్యతే स्वभाव उपहन्यते స ఏవేదం జగద్ధాత स एवेदम् जगद्धाता భగవాన్ ధర్మరూపధృక్ भगवान् धर्मरूपधृक् ఉష్ణాతి స్థాపయన్ విశ్వం पुष्णाति स्थापयन् विश्वम् తిర్యం నరసురాదిభిః तिर्यम् नरसुरादिभिः తతః కాలాగ్నిరుద్రాత్మా ततः कालाग्निरुद्रात्मा యత్సృష్టమిదమాత్మనః यत्सृष्टमिदमात्मनः సన్నియచ్చతి కాలేన सन्नियच्छति कालेन ఘనానీకమివానిలః घनानीकमिवानिलः ఇత్థం భావేన కథితో इत्थम् भावेन कथितो భగవాన్ భగవత్తమః भगवान् भगवत्तमः నేత్థం భావేన హి పరం नेत्थम् भावेन हि परम् ద్రష్టుమర్హంతి సూరయః द्रष्टुमर्हन्ति सूरयः
నాస్య కర్మణి జన్మాదౌ నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే పరస్యానువిధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం కర్తృత్వ ప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్ మాయయారోపితం హి తత్ అయంతు బ్రహ్మణః కల్పః అయంతు బ్రహ్మణః కల్పః సవికల్ప ఉదాహృతః సవికల్ప ఉదాహృతః విధిః సాధారణో యత్ర విధిః సాధారణో యత్ర సర్గాః ప్రాకృతవైకృతాః సర్గాః ప్రాకృతవైకృతాః పరిమాణం చ కాలస్య పరిమాణం చ కాలస్య కల్పలక్షణ విగ్రహం కల్పలక్షణ విగ్రహం యథా పురస్తాద్ వ్యాఖ్యాస్యే యథా పురస్తాద్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమథో శృణు పాద్మం కల్పమథో శృణు శౌనక ఉవాచ శౌనక ఉవాచ యదాహనో భవాన్ సూత యదాహనో భవాన్ సూత క్షత్తా భాగవతోత్తమః క్షత్తా భాగవతోత్తమః చచార తీర్థాని భువః చచార తీర్థాని భువః త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్ త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్ కుత్ర కౌషారవేస్తస్య పుత్ర కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంశ్రితః సంవాదోధ్యాత్మ సంశ్రితః యద్వా స భగవాంస్తస్మై యద్వాస భగవాంస్తస్మై పృష్టస్తత్వమువాచః పృష్టస్తత్వమువాచః బ్రూహి నస్తదిదం సౌమ్య బ్రూహిణస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం విదురస్య విచేష్టితం బంధుత్యాగ నిమిత్తం చ బంధుత్యాగ నిమిత్తం చ తథైవాగతవాన్ పునః తథైవాగతవాన్ పునః సూత ఉవాచ సూత ఉవాచ రాజ్ఞా పరీక్షితా పృష్టో రాజ్ఞా పరీక్షితా పృష్టో యదవోచన్మహామునిః యదవోచన్మహామునిః తద్వోభిధాస్యే శృణుత తద్వోభిధాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః రాజ్ఞః ప్రశ్నానుసారతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే దశమోऽధ్యాయః దశమోऽధ్యాయః. ఈ రకంగా భక్త్యై భాగవతం జ్ఞేయం భక్త్యా భాగవతం జ్ఞేయం అని భాగవతాన్ని భక్తి కలగడం కోసం ఒకసారి చదవాలి, భక్తి కలిగిన తర్వాత మరొకసారి చదవాలి అని బుధజనులు భాగవతోత్తములు తెలుపుతూ ఉంటారు. అదే అవకాశాన్ని కూడా మనకి నిరంతరము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆచార్యులు మనకు అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మనం ఆ రోజు శ్లోకాలు చదువుతూ ఉన్నాం. అలాగే ఆయన అనుపస్థితిలో కూడా పునః పారాయణ రూపంలో సర్గ పారాయణ రూపంలో భాగవతాన్ని పఠిస్తూ ఉన్నాం. నిరంతరము ఆ భగవత్తత్వాన్ని తెలియజేసేటువంటిది విశేషంగా పంచలక్షణం పురాణం అని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని చెబుతారు. కానీ ఈ భాగవతానికి విశేషంగా మనకు సర్గ విసర్గ స్థాన పోషణ ఊతి మన్వంతర ఈశానుకథన నిరోధ ముక్తి ఆశ్రయం అనేటువంటి దశ లక్షణాలతో కూడిందై ఈ ఆశ్రయతత్వాన్ని అందరూ కూడా మిగిలిన ముందు చెప్పినటువంటి 9 మార్గాల ద్వారా పొందడానికి ప్రయత్నిస్తారు అనేటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరించే అధ్యాయాన్ని మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఈ భాగవతంలోని 2 స్కంధాలని కూడా ఆచార్యుల అనుపస్థితిలో పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఆ భాగవత తత్వం మనకి అందాలని చెప్పి ఆ సృష్టి స్థితిలయ కారకుడైన ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని మరొక్క మారు మనందరం వేడుకుంటూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు చదువుకుని మంగళాంతంగా నేటి
పారాయణ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.